మీడియా మిత్రులకు నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మీడియా మిత్రులకు నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు, పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. I have to take permission from my party. In principle, I have agreed to attend the party, but I have to take permission from my party. Sir, can you please tell in English about the meeting? Yes, Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south. This is not delimitation, this is limitation for south. At any cost, we are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs. We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow Government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. Then finally I have to take a permission from my high command. Then definitely I will attend that meeting. సార్, నిన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి జానారెడ్డి ఇద్దరు కూడా అఖిలపక్ష మీటింగ్ కోసం లేఖలు రాశారు. దీనికి సంబంధించి కూడా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharatiya Janata Party leaders in Telangana.
Why? Because they have to take responsibility to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana, he is representing in Union Cabinet. He has to answer. He has to fight for our rights. సో అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరు వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. Sir, you said that you are going to get permission from your high command. Yes, I have to take. When are you going to meet your leadership? Before 22nd, you need not worry about that. While I'm going to Chennai, I will take permission. సార్ ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయిలో ఒక ఆందోళన జరగబోతుందా? ఖచ్చితంగా 22 తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది. ఇది ఒక రోజు కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం కాదు. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలు అన్నిటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము. నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై on 22nd to how to go forward, what are the issues, how to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding, Stalin has called for meeting to take all party opinions. In that platform, all parties, all representatives and civil society is also going to involve in this process. We will take suggestion from even civil societies. Then we will make an action plan combinedly. సార్ ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారా? డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇప్పటికీ స్టాలిన్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తాం. స్టాలిన్ గారు చేపట్టబోయే కార్యాచరణను ముందుకు తీసుకెళ్దాం. ప్లీజ్. தளபதி அவர்கள் தொகுதி மறுவரையீடு மறுவரை செய்வதிலே தென் மாநிலங்கள் முழுவதும் பாதிக்கப்படும் என்று நினைத்து அதில் வருகிற செய்திகளை வைத்து தென் மாவட்டங்களில் இருக்கிற முதல் மந்திரிகளையும் தென் மாவட்டங்களுக்கு எதிர்க்கட்சி தலைவர்களை அழைத்து 22ஆம் தேதி ஒரு கூட்டம் கூட்டியிருக்கிறார். அந்த கூட்டத்தில் நீங்கள் நம்ம ரேவந்த் ரெட்டி தெலுங்கானா முதலமைச்சர் அவர்களை அழைக்க சொல்லி எனக்கு அனுப்பியிருக்கிறார். நான் அவர் கடிதம் கொடுத்து எங்களை முறைப்படி அவரை அழைத்திருக்கிறோம். அவரும் நான் ஹைகமாண்ட் கேட்டு வரேன்னு சொல்லியிருக்கிறாங்க. எனவே 22ஆம் தேதி பல்வேறு விஷயங்களை பற்றி பேசுவார்கள். அது முதலமைச்சரெல்லாம் சேர்ந்து ஒரு முடிவு செய்ய வேண்டிய விஷயம். அவர்களை அழைக்க வந்திருக்கிறோம். நீங்கள் சொல்லுங்கள். Yes, in English only. Delimitation is a... Can I start?